అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. చైనా పవర్ సింబల్ డ్రాగన్, కానీ ఇప్పుడు నక్కలా ఎత్తులు వేస్తోంది చైనా. అరుణాచల్ ప్రదేశ్ పట్ల దురాక్రమణ ఆలోచనలు చేస్తోంది. ఒకవైపు ఎల్ఏసీ వెంట భారత్తో శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు భారత భూభాగాన్ని ఎప్పటికైనా చైనాలో కలిపేసుకునే విధంగా స్కెచ్ వేస్తోంది. నీతి లేని పొరుగువాడు నిప్పుతో సమానం అన్నట్టుగా చైనా మన భారత్ పక్కన నక్కలా ఎత్తులు వేస్తూ తోడేలులా దాడి చేయడానికి సిద్ధపడుతోంది అని తెలిసింది. అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ 2025 నివేదికను విడుదల చేసింది. ఒక సంచలన వార్తను విడుదల చేసింది. చైనా తన కోర్ ఇంట్రెస్ట్ అనే ఒక జాబితాను విస్తరించింది అనేది వార్త. అరుణాచల్ ప్రదేశ్ ను తైవాన్, సౌత్ సీ లాంటి ఇతర వివాదాలతో సమానంగా చేర్చింది అన్నదే ఈ వార్త. అరుణాచల్ ప్రదేశ్ భారత్లోని విడదీయలేని ఒక భాగం. ఈ విషయాన్ని భారత్ పదే పదే ప్రకటిస్తూ వస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తో భారత్ మిగతా ప్రాంతాలని అనేక రకాలుగా కనెక్ట్ చేస్తోంది. అక్కడ వేగంగా అభివృద్ధి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఒకవైపు భారత్ ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ ను డెవలప్ చేస్తూ ఉంటే ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు అటు చైనా అరుణాచల్ ప్రదేశ్ తనది అంటూ అరుణాచల్ ప్రదేశ్ ని జాంగ్నాన్ అని అరుణాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకి చైనా భాషలో పేర్లను పెడుతోంది. ఇటు బంగ్లాదేశ్ సిలిగురిని కట్ చేసి 7 ఈస్ట్ స్టేట్స్ ని ఆక్రమిద్దాం అని చైనాకి అడ్వైజ్ ఇస్తోంది. పాకిస్తాన్ కాశ్మీర్ ను గురించి మాట్లాడుతోంది. ఇప్పటి వరకు ఇలా జస్ట్ ఈ విధంగా పేర్లు పెట్టడం వరకే పెట్టి వదిలేసింది చైనా. కానీ ఇప్పుడు మాత్రం అరుణాచల్ ప్రదేశ్ తన కోర్ ఇంట్రెస్టులలో ఒకటిగా చేర్చింది. ఈ వార్త ఎక్కడిది అంటే అమెరికా విడుదల చేసిన నివేదికలోనిది. డిసెంబర్ 23, 2025 మిలిటరీ అండ్ సెక్యూరిటీ డెవలప్మెంట్ ఇన్వాల్వింగ్ ది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా 2025 అనే టైటిల్ తో రిలీజ్ చేసిన నివేదికలో ఈ వార్త ఉంది. ఈ నివేదిక చైనా యొక్క 3 సీక్రెట్ కోర్ ఇంట్రెస్ట్లను గుర్తించింది. కోర్ ఇంట్రెస్ట్ అంటే రాజీ లేని ప్రధాన ఆసక్తులు అని అర్థం. గుర్తించిన కోర్ ఇంట్రెస్టులు ఏమిటండి అంటే అవి 3. 1 కమ్యూనిస్టు పార్టీ నియంత్రణ మాత్రమే ఉండాలి. 2 ఆర్థిక అభివృద్ధి. 3 సార్వభౌమత్వం అండ్ ప్రాదేశిక సమగ్రత. ఈ 3 రాజీలేని ఆసక్తులను చైనా ఇప్పుడు మరింత విస్తరించి తైవాన్, సౌత్ చైనా సీ, సింకాక్ ఐలాండ్స్ అండ్ వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ ని కూడా చేర్చింది. చైనా పెద్ద తిమింగలంలా మారింది. తిమింగలం తినడానికి ఏ చేప అయితే ఏమిటి అన్నట్టు మన అరుణాచల్ ప్రదేశ్ వైపుగా వస్తోంది. కోర్ ఇంట్రెస్ట్ అంటే ఎగ్జాంపుల్ తైవాన్ చైనాకి చెందిన భూభాగమే అంటూ తైవాన్ పైకి ఎయిర్ క్రాఫ్ట్స్ ని, సీలో వార్ షిప్స్ ని పంపిస్తూ తైవాన్ లోపల పడే విధంగా సైనిక విన్యాసాలు చేయడం మనకు తెలుసు. ఈ విధానం రెగ్యులర్ గా జరుగుతూ ఉండటం కూడా మనకు తెలుసు. ఇప్పుడు అమెరికా ఇచ్చిన నివేదిక ప్రకారం చైనా తైవాన్ పట్ల ఎలా ఆలోచిస్తోందో మన అరుణాచల్ ప్రదేశ్ ని గురించి కూడా అలాగే ఆలోచిస్తోంది. ఇదే కోర్ ఇంట్రెస్ట్ అంటే ఎప్పటికీ వదులుకోని ఇంట్రెస్ట్ అన్నమాట. చైనా విస్తరణ కాంక్ష దీనివల్ల శృతిమించినట్టుగా కనబడుతోంది అని ఈ నివేదిక చెప్పింది. ఇదే నిజమైతే భవిష్యత్ అతి పెద్ద రణరంగాన్ని చూడబోతోంది అనేది నిజం. తైవాన్ పై ఆల్రెడీ దూకుడును ప్రదర్శిస్తూనే ఉంది చైనా. 9 లైన్ పేరుతో 90% సౌత్ చైనా సీ తనదే అంటోంది. ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేసియా, ఇండోనేషియా, బ్రూనై, యుఎస్, జపాన్, భారత్లతో దీని గురించి ఘర్షణాత్మక వైఖరిని అనుసరిస్తోంది. అంతా నా ఇష్టం, ఎడాపెడా ఏం చేసినా అడిగేవాడెవడురా నా ఇష్టం అన్నట్టుగా రాకాసి రెడ్ డ్రాగన్ రెచ్చిపోతోంది. ఈ విధంగా దరిద్రం ఏమిటి అంటే భారత్ చుట్టూ నీతిలేని పొరుగు నిప్పుతో సమానం అన్నట్టుగా చుట్టూ ఇలాంటి దేశాలే తగలబడ్డాయి మనకు. వెస్ట్ లో పాకిస్తాన్ కాశ్మీర్ అంటుంది. ఈస్ట్ లో కొత్తగా బంగ్లాదేశ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటుంది. నార్త్ లో చైనా అరుణాచల్ ప్రదేశ్ అంటోంది. 2049 నాటికి గ్రేట్ రెజ్యువేషన్ ఆఫ్ చైనీస్ నేషన్, చైనా మహా పునరుజ్జీవనం. ఏమిటి మహా పునరుజ్జీవనం అంటే చైనా కమ్యూనిస్టు పార్టీకి 2049 నాటికి 100 ఏళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా ఇతర ఇంట్రెస్టులకు అరుణాచల్ ప్రదేశ్ ను కూడా చేర్చింది. ఎప్పటికైనా అరుణాచల్ ని చైనాలో కలిపేసుకోవడమే దీని లక్ష్యం అన్నమాట. జరుగుతున్న పరిణామాలను చూస్తే ఈ వార్త నిజం అని అనిపిస్తోంది. ఒకవైపు అణువాయుధాలతో సహా 90% ఆయుధాలను పాకిస్తాన్ కు అందించింది. పాకిస్తాన్ తో మన శత్రుత్వం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇది ఇలా ఉంటే ఇటు బంగ్లాదేశ్ లో దూరి బంగ్లాదేశ్ లో భారీగా పెట్టుబడులు పెట్టి బంగ్లా పోర్టులలో భాగస్వామ్యం తీసుకుని బంగ్లాకి 2 సబ్మెరైన్స్ ఇచ్చింది. బంగ్లాకి ఎందుకండి సబ్మెరైన్స్? బంగ్లా ఎవరితో యుద్ధం చేసి గెలుస్తుంది? ఎవరితో బంగ్లా గెలుక్కున్నా బంగ్లా బంగాళాఖాతంలో మునిగి చస్తుంది తప్ప. మరి సబ్మెరైన్స్ ఎందుకు బంగ్లాదేశ్ కి అంటే వాటి ద్వారా బే ఆఫ్ బెంగాల్ లోపలి నుండి భారత్ ని స్పై చేస్తుంది చైనా.
ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్, షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, నేవీ షిప్స్ అండ్ పెట్రోల్ బోట్స్ అన్నింటినీ బంగ్లాకి ఇచ్చింది చైనా. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ట్రైనింగ్ ఇచ్చింది అండ్ టెక్నికల్ సపోర్ట్ ని కూడా అందించింది, ఇంకా అందిస్తూనే ఉంది. అందుకే బంగ్లా భారత్కి వ్యతిరేకంగా రెచ్చిపోవడం పైన చైనా వ్యూహం ఉంది అని మనం అంటూ ఉంటాం. చైనా ఇలా బంగ్లా, శ్రీలంక, మయన్మార్, నేపాల్, మాల్దీవ్స్, థాయిలాండ్, కాంబోడియా, లావోస్ లాంటి 20 నుండి 25 దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుంది. ఇదంతా భారత్కి చాలా ప్రమాదకరం. భారత్ చుట్టూ ఉన్న అన్ని చిన్న చిన్న దేశాలలో తన పాగా వేసింది చైనా. రేపు ఎప్పుడైనా యుద్ధం గనక వస్తే వీటిని తన మిలిటరీ బేసులుగా చైనా వాడుకుని తీరుతుంది. ఇదంతా ఎందుకు చేస్తోంది? భారత్ని మాత్రమే టార్గెట్ చేయడానికి చేస్తోందా అంటే చైనా అసలైన టార్గెట్ భారత్ కాదు, యుఎస్. అసలైన ప్రత్యర్థి యుఎస్ తో చైనా వార్ చేస్తుందా అంటే చేయదు. యుఎస్ఎస్ఆర్ 1991 దాకా యుఎస్ తో పాటు అగ్రరాజ్యంగా ఉండేది. రెండింటి మధ్య అంటే యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్ ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగింది. అంతేగాని యుఎస్ఎస్ఆర్ వారికి దిగాయా అంటే దిగలేదు. ఇప్పుడు చైనా అండ్ యుఎస్ ల మధ్య కూడా వార్ జరగదు. అగ్రస్థానం కోసం, వ్యాపారం కోసం వారు జరుగుతుంది. ఈ వారులో ఈ చిన్న చిన్న దేశాలన్నీ బలి అవుతాయి. చైనా ఈ విధంగా అమెరికాను ఢీకొడుతోంది. మరో అగ్రరాజ్యంగా వీలైతే అమెరికాను తొక్కి ఏకైక అగ్రరాజ్యంగా మారడానికి ప్రయత్నిస్తోంది. దీనికి 2049ని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందుకోసం తైవాన్, జపాన్ దీవులు, సౌత్ చైనా సీ అన్నింటినీ పూర్తిగా చైనాలో కలిపేసుకోవడం లక్ష్యంగా ప్రయాణం చేస్తోంది. చైనా దురాక్రమణ దురాశ ప్రపంచ సముద్రాలన్నింటా విస్తారంగా విస్తరించింది. ఇది అమెరికా ఇచ్చిన నివేదిక. ఈ నివేదిక నిజమన్న గ్యారంటీ ఏమిటి? చైనా అమెరికాల మధ్య శత్రుత్వం ఉంది. ఇది నిజం కదా? అమెరికా చైనాకి భారత్కి మధ్య దూరం మరింత పెంచడానికి ఇలా నివేదిక ఇచ్చి ఉండవచ్చు కదా అంటే చైనా ఈ నివేదిక గురించి ఈ విధంగానే కొట్టిపారేసింది కూడా. కానీ చైనా న్యూక్లియర్ వార్ హెడ్స్ ని 600 తయారు చేసుకుంది. 2030 నాటికి వీటిని 1000గా తయారు చేస్తుంది. 2035 నాటికి 6 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని నిర్మిస్తోంది. సౌత్ సీలో ఫిలిప్పీన్స్, జపాన్లతో సహా చాలా దేశాలని తన ఆయుధాలతో భయపెడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ పైన పదే ఇది తనదే అంటూ ప్రకటనలు ఇస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కి, అందులోని అనేక ప్రాంతాలకి చైనా భాషలో పేర్లు పెట్టింది. ఇలా చైనా దురాక్రమణ స్వభావాన్ని బయట పెడుతూనే ఉంది. అరుణాచల్ ప్రదేశ్ నుండి లడాక్ దాకా అనేక రకాల నిర్మాణాలు చేస్తోంది. ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ ప్రాంతాలలో తన సైన్యాన్ని దింపుతూ అక్కడి వాతావరణాన్ని తట్టుకునే విధంగా సైన్యాన్ని తయారు చేస్తోంది. ఈ మొత్తాన్ని చూస్తే చైనా భవిష్యత్తులో ఒక భయానక యుద్ధానికి చాలా ముందు నుండే సిద్ధం అవుతోంది అన్నట్టుగానే కనబడుతోంది. కానీ భారత్, బంగ్లా, పాకిస్తాన్ల లాంటి చైనా వెనక నిలబడి హడావుడి చేసే దేశం కాదు. భారత్ విశాల దేశం, నంబర్ 1 పాపులేషన్ గల దేశం. కానీ 70 ఏళ్లుగా భారత్ని శక్తివంతంగా, సమర్థవంతంగా నిర్మాణం చేయాలి అన్న విజన్ లేకపోవడం వల్ల ఆగిపోయింది గాని లేదంటే చైనా కంటే ముందుండేది. ఇప్పుడు చూడండి, మోడీ గారి రూలింగ్ లో కేవలం 10 ఏళ్లలోనే ఎలా ముందుకు దూసుకుపోతోందో. చైనాతో 1962లో యుద్ధం జరిగిన తర్వాత కూడా 70 ఏళ్లలో నార్త్ ఈస్ట్ ప్రాంతానికి బలమైన రక్షణ ఏర్పాటు చేయాలి అన్న విజన్ లేని పాలన వల్ల భారత్ వెనకబడినట్టుగా కనబడుతోంది. కానీ అటు పాకిస్తాన్, ఇటు బంగ్లా, చైనాలతో భవిష్యత్ ఎంత ప్రమాదకరమో గుర్తించిన మోడీ ప్రభుత్వం నార్త్ ఈస్ట్ లో బ్రహ్మోస్, S-400, పినాకా, ఆకాష్ లాంటి దివ్యాస్త్రాలను, బ్లాక్ క్యాట్ లాంటి మిలిటరీ డివిజన్స్ ని ఏర్పాటు చేసింది. యుద్ధం వస్తే గుట్టలు గుట్టలుగా ఆయుధాలను అందించేందుకు భారత్ ఆయుధ తయారీ రంగంలో కూడా దూసుకుపోతోంది ఇప్పుడు. సో చైనా అరుణాచల్ ప్రదేశ్ కోసం యుద్ధానికి దిగితే భారత్ చైనాపై బ్రహ్మోస్తో విరుచుకుపడగలదు. అమెరికా ఇచ్చిన నివేదిక నిజమైనదైనా, చైనాపై అక్కస్తో ఇచ్చినదైనా చైనా అండ్ దాని తోకలు పాక్, బంగ్లాలను రియల్ వార్ లో కొట్టడానికి అనేక విధాలుగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంతటా బలమైన డిఫెన్స్ ని మోహరిస్తోంది భారత్ ఇప్పుడు. అయితే ఇవన్నీ కూడా సరిపోకపోవచ్చు. ఇంకా అనేక రకాలుగా బలమైన ఆయుధ వ్యవస్థలను తయారు చేసుకోవాల్సిన అవసరం, మోహరించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విషయంగా మోడీ గారి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. మరి ఈ ప్రభుత్వం తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా ఈ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఆపితే మాత్రం అది పెను ప్రమాదమే. మరి ఈ విషయంగా మీరేమంటారు? అమెరికా నివేదిక నిజమంటారా? చైనాని ఢీకొనాలంటే భారత్ ఏం చేయాలంటారు? ఈ విషయంగా మీ ఆలోచన ఏమిటి? కామెంట్తో చెప్పండి. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.